చెటియారు, ఆ ఫైల్ నాకు దొరకలేదే. ఫైల్ నా దగ్గర సేఫ్ గానే ఉందిలే. దానికి నేను కొంచెం కష్టపడ్డానులే. నేను అక్కడికి వచ్చేదా? వద్దు, నేను చెప్పినప్పుడు వస్తే చాలు మీరు. ఇటు చూడు చెటియార్, ఈ ఫైలు విలువ నాకు బాగా తెలుసు. మీకు మీ అబ్బాయి అంటే ప్రాణాలతో సమానం. అటువంటి పరిస్థితిలో నేను ఏది అడిగితే అది మీరు ఇస్తారు. ఏంటి తమ్ముడు ఇలా మాట్లాడుతున్నావు? మీ కొడుకు మొన్న నన్ను కేవలంగా మాట్లాడాడు కదా, ఆ రోజునే నేను మనసులో పెట్టుకున్నా. సరే, మనం ఇప్పుడు నేరుగా కలుసుకుందాం. నేను మళ్ళీ ఫోన్ చేస్తాలే. ఏంటి నాన్న? వాడు సరిగా ఉన్నట్లేడే. సార్ ఏంటి సార్ డాగ్ స్క్వాడ్ తో? నిన్న కలెక్టర్ ఇంట్లో దొంగతనం జరిగింది, అందుకే పోలీస్ డాగ్ వాసన చూసి ఇక్కడికి వచ్చింది. ఎక్కడ? ఏంటిది? ఏంటి? అదేలా నిన్న రాత్రి లాకప్ లోనే ఉన్నాడు కదా. కలెక్టర్ గారింట్లో ఎలా దొంగతనం చేసుంటాడో? చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పనే నేను మిమ్మల్ని ఇక్కడ పిలిచాను. నా ఇంట్లో వచ్చి ఫైల్ దొంగతనం చేసింది కుమరప్పనని కనిపెట్టాను. కానీ లాకప్లో ఉన్నవాడు ఎవరి సహాయంలో బయటికి వచ్చాడు, ఎవరు వాడు వెనక ఉండారని ఇది ఎంత అడిగినా వాడు చెప్పట్లేదు. కడాన పని పోతుందన్న భయంలో కానిస్టేబుల్ చార్లీ నిజం చెప్పాడు. వాడు స్టేట్మెంట్లో మీ హస్బెండే దీంట్లో విల్లన్. మీ కుటుంబ గొడవ అంతా నా వైఫ్ చెప్పి నాకు బాగా తెలుసు. మీ ఇద్దరి మధ్యలో హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ లేదు కదా? ఫేట్, వేరేం చెప్పగలను? మీ హస్బెండ్ అన్న వల్లనే నేను చార్లీ స్టేట్మెంట్ని ఇంకా రహస్యంగా పెట్టుకుని ఉన్నాను. ఒక మాట ఇస్తే మాధవన్ని కాపాడేకవుతుంది. No, you can take action against him. అంత కోపం ఉందా ఆ మనిషి మీద మీకు? నేరం చేసింది ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే. ఇలాంటి ఒక పరిస్థితిలో మన అవసరపడి నిర్ణయం తీసుకోకూడదు. దీని సంబంధంగా ఏదైనా ఒక విచారణ వస్తే మాధవన్ మాత్రం కాదు, మీరు దొరికిపోతారు. ఒక ముఖ్యమైన కేసు ఫుల్ ఎంక్వైరీ రిపోర్ట్స్, ఆ కేసు విచారిస్తున్న సబ్ కలెక్టర్ హస్బెండే దొంగని తెలిస్తే మీకు సంబంధం ఉంది అని అర్థం. తర్వాత మీడియా, పబ్లిక్, క్వశ్చన్స్ అని చాలా విషయాలు ఫేస్ చేస్తారు. డోంట్ బి అఫ్రేడ్, నథింగ్ విల్ హ్యాపన్. అన్నీ నేను తెలిస్తే సాల్వ్ చేయగలను. సేదులక్ష్మి, మీరు నన్ను ఒక థర్డ్ పర్సన్గా చూడొద్దు. నా అన్ని సహాయం మీకు ఖచ్చితంగా ఇస్తాను, ఏదైనా ఉన్నా. చైతీరా, ఏంటిది? ఎవరికి తెలబోతుంది? నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నీకు వ్యతిరేకంగా నేను యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు ఎప్పటికీ నువ్వు పోలీసులో ఉండలేవు. అది నేను చేయకుండా ఉండేందుకు కారణం ఆ మేడం మాత్రమే. మైండ్ ఇట్. ఏంటి పెట్టి తీసుకుని వెళ్తున్నావు? నువ్వు ఎక్కడ టూర్కి వెళ్తున్నావా? ఏమైంది సేతు? సేతు, అత్తయ్య ఎక్కడికి వెళ్తున్నారు? ఏమైంది? నీ వల్ల నా కొడుకుని పోగొట్టుకున్నాను. వాడు ఎక్కడున్నాడో అని కూడా నాకు తెలీదు. మేము మా కూతురుతో కలిసి ఎక్కడో ఒకసాట బతుకుతాం బాబు. అత్తయ్య, ఏం మామయ్య ఏమైంది? ఎవడ్రా మావా? నీకు నాకు ఏంటి సంబంధం? ఒక అమాయకురాల్ని బెదిరించి చేసుకున్న పెళ్లే కదా ఇది. అది ఇకపైన వద్దు. ఒక ఆడది ఎంత భరించాలో అంతా భరించింది. ఇక అది వీలు కాదు. మేము ఊరికి వెళ్ళిపోతున్నాం. దానికి ఇప్పుడు ఏమైంది? నువ్వున్న ఈ ఇంట్లో ఉండడానికి కూడా తనకి భయంగానే ఉంది. డబ్బు కోసం ఏ పనైనా చేయడానికి సిద్ధపడే క్రిమినల్ వే కదా నువ్వు. ఇప్పుడు దానికి నేనేం చేయాలి? భర్త గౌరవ మర్యాదలు చూసుకునేవాడైతే పెళ్ళంతో ఎవడైనా తప్పుగా బిహేవ్ చేస్తే చూస్తూ ఊరుకోడు. ఇదంతా నీతో చెబుతున్నాను చూడు. నీకు చెప్పి ఏంటి ప్రయోజనం? మర్యాదగా చెప్పు. చెప్పు, ఏం జరిగింది? చెబుతాను.
సార్ సస్పెన్షన్ ఆర్డర్ వచ్చిందా? కమిషనర్ని కొడితే సస్పెండ్ చేయకుండా ఉంటారా? డిస్మిస్ చేయకుండా వదిలేశారుగా. నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? మీరు ఎటువైపు వెళ్తున్నారో తెలియకుండా వెళ్తున్నారు. ఏ కారణం లేకుండా కమిషనర్ని కొట్టొచ్చా? ఏ కారణం లేదని నీకెలా తెలుసు? వాడిప్పుడు నా 33 ఏళ్ల సర్వీసులో మీరు మాత్రమే నన్ను అర్థం చేసుకోకుండా ఉన్నారు. వయసు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను, ఇలా నడుచుకోకండి. నాకు అటువంటి ఇబ్బంది ఏమి రాదులే. కింద స్థాయి నుంచి ఈ స్థాయికి నేను ఎదిగానంటే ఈ పోలీసు ఉద్యోగం లేకపోతే నాకేమవదు. ఈ సస్పెన్షన్ ఆర్డర్లో నాకు ఒకటి బాధ, ఆ కమిషనర్ కుక్కను చంపలేకపోయాను. ఏంటి ఇటుపక్కగా వచ్చారు? 2-3 సార్లు నేను నీ కోసం ఫోన్ ట్రై చేశాను. ఆ 2-3 సార్లు మీరు కట్ చేసేసారయ్యా. ఇక్కడ ఏమైనా చుంచులు అరుస్తున్నాయా? అది నేను మాట్లాడింది. ఈ చుంచి ఇక్కడే ఉన్నాడా? ఇదిగో చూడు చెట్టియార్, నేను అది కావాలని చేయలేదు. నేనే మిమ్మల్ని కలుద్దాం అనుకున్నా. నేను బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. ఇప్పుడు ఏంటి బిజీ? అదే పని పోయింది కదా. నాకెందుకు బ్రదర్ పని? మన చెట్టియార్ గారి దగ్గర చాలా డబ్బు ఉంది కదా. నేను ఎన్ని లక్షలు అడిగినా ఈ చెట్టియార్ గారు నాకు ఇస్తాడు కదా. దానికి తగిన పవర్ ఈ మాధవన్ దగ్గర ఉంది కదా. కరెక్టే కదా చెట్టియార్? అర్థం కాలేదే, నువ్వేం మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏం చెప్పమంటారు? ఒక 50 లక్షలు ఇవ్వు, నేను బాగా బతకాలి కదా. 50 లక్షలా? నువ్వేనుకున్నాడా నన్ను గురించి? నీలాంటి పొరికి పోలీసుని చూసి నేను భయపడతా అనుకున్నావా? మేము చాలా పోలీసులు పైకి ఎత్తాము, కింద కూడా తొక్కేసాము. ఇలా చూడు, ఆ ఫైల్ నీ దగ్గర మాత్రమే కాదు, నీ తాత దగ్గర కూడా ఈ నాయుడికి ఎలా తీసుకోవాలో బాగా తెలుసు. నువ్వు ఏ తాత గురించి చెప్తున్నావు? మీ తాతయ్యనేనండి. అయ్యో, మా నాన్న గురించి చెప్తున్నావా? అదే, అదే. మై గ్రాండ్ ఫాదర్. అదే. కుదురుతుంది. ఈ విషయంలో నా తాతను లాక్కొచ్చావు. నువ్వు 1 కోటి రూపాయలు ఇవ్వకుండా ఇక నీ ఫైలు నీ చేతికి రాదు చెట్టియార్. ఏంట్రా బెదిరిస్తున్నావా? నేను నవ్వుతూ నీకు చెప్పినా కూడా నేను సీరియస్ గానే చెప్తున్నాను. ఇక నువ్వు నన్ను చంపినా గాని నువ్వు ఆ ఫైల్ తీసుకోలేవు. అంత గట్టి సేఫ్టీ లాకర్ లో దాచిపెట్టాను రా. అయితే నిన్ను చంపినా కూడా అది నాకు దొరకదంటావా? అది దొరకదు. అలాగా సాగు కొట్టండి రా ఈ దరిద్రపు నాయాల్ని.